ప్రభువైన యేసు క్రీస్తువ నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయండి. ఆ 3 రంగుల కలయికనే జాతీయ జెండా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ చెట్టుకు మొదట కషాయము, ఆ తర్వాత తెలుపు, ఆ తర్వాత మీరు చూసినట్లయితే పచ్చదనం అండి, ఆకుపచ్చ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కాషాయము అనేది త్యాగానికి గుర్తుగా ఉన్నది. తెలుపు అంటే శాంతి సమాధానములకు గుర్తై ఉన్నది. ఈ ఆకుపచ్చ అంటే పచ్చదనము, పైరు పంటలకు సాదృశ్యంగా ఉన్నది. మధ్యలో ఉంటుంది అశోక చక్రం, ఇది ధర్మానికి నిలయమై ఉన్నది. ఈ 3 రంగుల కలయికయే జాతీయ జెండా. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనకు తాను బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. ఎందుకని అంటే మనము కూడా యేసయ్య కష్టాన్ని, యేసయ్య త్యాగాన్ని గుర్తుపట్టాలండి. ఇక్కడ కాషాయము అనేది త్యాగానికి గుర్తు. మన దేశానికి జాతీయ జెండా రావడానికి అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ స్వతంత్రం కోసం బాగా కష్టపడ్డారు. వారు ప్రాణాలు కూడా త్యాగం చేశారు. ఆ వీరుల యొక్క ప్రతిఫలమే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే మనిషికి మాత్రము ఇంకనూ స్వాతంత్రము రాలేదండి. ఇంకనూ పాపములోను పాపానికి దాసుడిగా ఉంటూ ఉన్నాడు. మరి పాపానికి దాసుడైనటువంటి వ్యక్తికి ఎలా విడుదల కలుగుతుంది అంటే నిష్కలంకమైనటువంటి యేసు రక్తము ద్వారా మాత్రమే విమోచన కలుగుతుంది. ఆయన రక్తము వల్ల మాత్రమే మనకు పాప క్షమాపణ అనేది కలుగుతుంది. మరి ఈ పాప క్షమాపణ నుంచి మనం విడుదల పొందాలంటే యేసయ్య మన కోసము, మన జీవితం కోసము, మన పాపముల కోసము ఆయన ప్రాణ త్యాగము చేశాడు. ఈ కాషాయము అనేది త్యాగానికి గుర్తుగా ఉంటే యేసయ్య మనందరి కోసము తన యొక్క ప్రాణాన్ని త్యాగము చేశాడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది తెలుపుకు గుర్తుగా ఉంది. యేసయ్య కూడా మనకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికే ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా అటువంటి పరిశుద్ధతలకు రావాలని మన కోసము ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయన పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధత కలిగి ఎల్లప్పుడూ శాంతి సమాధానకరముగానే మనము నిలవాలండి. మన సహోదరులతో కానీ, బంధువులతో కానీ, తోటివారితో కానీ మనం ఎల్లప్పుడూ సమాధానకరంగానే ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆకుపచ్చ రంగు, ఇది పచ్చదనానికి, పైరు పంటలకు శ్రేష్టమైనదండి. ఆ పైరు పంటల ద్వారా దేశంలో ఎక్కడ చూసినా ఫలభరితమైనటువంటి జీవితం ప్రతి వారిలో కనబడుతూ ఉంటుంది. యేసయ్య మనందరి కోసము ఆయన ప్రాణత్యాగం చేశాడు. మనలను శాంతి సమాధానకర మార్గం నిలిపాడు. మన జీవితాన్ని ఒక పచ్చని పైరు వలె ఆశీర్వాదకరంగా ప్రభు నిలపాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఈ పచ్చదనము అనేది రైతులు ఈ రోజులలో వారు పంటలు వేసి ఆ పచ్చదనాన్ని దేశమంతటికి ధాన్యాన్ని అందిస్తున్నారు. కనుకనే సస్యశ్యామలముగా మన దేశం ఉన్నది. అంటే ఈ రోజున మనము కూడా ఒక రైతు ఏ విధంగా కష్టపడుతున్నాడో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా మనందరి కోసం ప్రాణత్యాగం చేసి మనందరి సమాధానంతో నింపి మనలను ఆశీర్వాదకర మార్గంలో ప్రభు నిలిపి ఉన్నాడు. మన జాతీయ జెండాలో అశోక చక్రం అనేది చాలా శ్రేష్టమైనది. ఇది నీతికి, ధర్మానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుని బిడ్డలుగా నీవు కూడా నీతి కలిగి ఉండు, అనేకులకు నీతి మార్గంలో నడిపించు, నీ పిల్లలను కూడా నీతి మార్గంలో, ధర్మములో నిలబడేటట్టుగా చెయ్యము. నా దేవునికి తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నీ జీవితాన్ని దేవుని కొరకు నిలబెట్టుకొనుము. పరలోక రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడు. ఈ లోకంలో నువ్వు పాపానికి దాసుడుగా ఉన్నావేమో, నీవు యేసయ్య యొక్క రక్తంతో కడగబడితే నీవు క్రీస్తు యొక్క దాసుడిగా మార్చబడతావు. పరలోక రాజ్య పౌరుడిగా నీవు మలచబడుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రము నాయన. జాతీయ జెండాలో 3 రంగులు, ఒక అశోక చక్రం ఏ విధంగా ఉన్నదో, అది దేనికి సూచనగా ఉన్నదో ఈ రోజున మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మేము కూడా తండ్రి మీ త్యాగమును, మీ పరిశుద్ధతను,
మీ ఆశీర్వాదకరమైనటువంటి ఒక ఫలభరితమైన జీవితం మేము కలిగి నీతి న్యాయము కలిగి నడుచుకునే దానికి మీరే మాకు సాదృశ్యంగా ఉండగా మా జీవితములు నాయన నీ కొరకు సిద్ధపరుచుకొని పాపమైనటువంటి ఆ లోకము నుంచి మేము విడుదల పొంది పరిశుద్ధమైన రాజ్యము కొరకు మేము సిద్ధపరచబడేదానికి మీరు మాకు సహాయము చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.